హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. అందరికీ శుభోదయం. ఐపీఎల్ 2024 సన్ రైజ్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15th నాడు మ్యాచ్ ఉంది. అండ్ ఒక 6 days అయితే గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఆర్సీబీ తన మ్యాచ్ ముంబై ఇండియన్స్తోని నిన్ననే ఆడడం జరిగింది. సో ఆ మ్యాచ్ వల్ల ఇప్పుడు వాళ్ళకు బ్రేక్ రావడానికి ఇంత టైం అయితే పడుతుంది. అండ్ ఈలోపు మీరు చూసినట్లయితే ఆర్సీబీలో ఎస్ఆర్హెచ్కి థ్రెట్ ఇచ్చే బ్యాట్స్మెన్ అండ్ బౌలర్ ఎవరు, అండ్ ఆర్సీబీ మీద చెలరేగే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ ఎవరు, అండ్ ఎస్ఆర్హెచ్లోకి వచ్చిన కొత్త మిస్టరీ స్పిన్నర్ అండ్ అతని టీంలో ఉండబోతున్నాడా అనేదంతా ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ కోసం చూసేవారైతే వీడియోను ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఆ లైక్స్ చూసినా ఎంతమంది ఈ మ్యాచ్ కోసం ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అనేది తెలియాలి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ ఏ ప్లేయర్ కోసం మీరు చూస్తున్నారు ఈ మ్యాచ్లో అనేది ఆ ఒక్క ప్లేయర్ నేమ్ కామెంట్ చేయండి. ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో తెలుస్తుంది. సో ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ మ్యాచ్ అంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ గురించి వెయిట్ చేస్తారు అందరూ. విరాట్ కోహ్లీ ఒక్కడే అందులో ఫామ్లో ఉన్నాడని ఇంతకాలం అయితే భావించాం. సో మొత్తానికి ఇంతకుముందు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మీద అతడు కాస్త ఫెయిల్ కావడం జరిగింది. అండ్ అంతకుముందు మ్యాచ్లో చాలా విజృంభించే ఆడాడు. అండ్ ఇప్పుడు మనం ఆర్సీబీ బ్యాటింగ్ చూసినట్లయితే ఆర్సీబీ బ్యాటింగ్లో చాలా బలంగా కనిపిస్తుంది. చూసినట్లయితే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ముఖ్యంగా వీళ్ళంతా నేమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అండ్ నేను చెప్పినట్లుగా విల్ జాక్స్ను కూడా తీసుకున్నారు, ఒక T20 స్పెషలిస్ట్. సో ఒకటే మ్యాచ్ ఛాన్స్ ఇచ్చారు, ఆ ఒకటే మ్యాచ్లో అతడు ఫెయిల్ కావడం జరిగింది. నిన్న ముంబై ఇండియన్స్ మీద బుమ్రా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా ఫెయిల్ కావడం జరిగింది. అండ్ పట్టీదార్ ఫామ్లోకి వచ్చాడు, దినేష్ కార్తిక్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అండ్ బెంగళూరులో మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ బెంగళూరుకి రీచ్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో అయితే వీళ్ళ బ్యాట్స్మెన్ చెలరేగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ చెలరేగితే మాత్రమే వీళ్ళకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దినేష్ కార్తిక్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. సో మొత్తానికి ఈ బ్యాట్స్మెన్ అయితే సన్ రైజ్ హైదరాబాద్కి చాలా థ్రెట్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చాలా బలంగా ఉంది. కాకపోతే వీళ్ళు ఎంతలా ఆడినా కూడా ఒక టఫ్ స్కోర్ అయితే చేయలేకపోతున్నారు. అండ్ మొత్తానికి కొన్ని సమస్యలు ఉన్నాయి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో. అండ్ ఆ సమస్యలు అంతా మంచి ప్లేయర్సే, ఒక్కసారి ఫామ్లోకి వస్తే మాత్రం చుక్కలు చూపించే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో మొత్తానికి వీళ్ళని ఎదుర్కోవడానికి ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా చాలా సిద్ధంగానే ఉన్నారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ఈసారి ఒక వైవిధ్యం ఉంది. అదేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఆ వైవిధ్యం ప్యాట్ కమిన్స్, అతను స్లో బౌలింగ్ అండ్ స్లో పేస్ వేరియేషన్స్ అండ్ బౌన్సర్స్ అండ్ యార్కర్స్ అండ్ 145 వేస్తాడు, 110 వేస్తాడు. సో రకరకాల వేరియేషన్స్. జయదేవ్ ఉనాడ్కట్ అండ్ నటరాజన్ కూడా ఫాలో అవుతున్నారు, ఇది భువనేశ్వర్ కుమార్ కూడా ఫాలో అవుతున్నాడు. సో ఎస్ఆర్హెచ్ బలం ఈ బౌలింగ్ అని చెప్పవచ్చు. ఈ బౌలింగ్తో వాళ్ళ మీద విరుచుకుపడతారు ఖచ్చితంగా. అండ్ ఎస్ఆర్హెచ్లో బలహీనత ఒక మంచి స్పిన్నర్ లేకపోవడం. మయాంక్ మార్కండే ఉన్నాడు కానీ ఇప్పటి వరకు ఎఫెక్ట్ అయితే చూపించలేదు. యుజ్వేంద్ర చహల్ అండ్ రషీద్ ఖాన్లా వీళ్ళైతే ఇంక ఎఫెక్ట్ చూపించట్లేదు. అలాంటి ఒక మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కోసమే వనిందు ఆసరంగా ఆబ్సెంట్ అయినా కూడా అతని ప్లేస్లో వీళ్ళు విజయకాంత్ వియాస్కాంత్ అనే ఒక శ్రీలంక ప్లేయర్ని తీసుకున్నారు. అతడు వెంటనే టీంతో కలిశాడు, అతడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. అండ్ శ్రీలంకన్ స్పిన్నర్స్ ఎప్పుడైనా మిస్టరీ స్పిన్నర్స్ అండ్ ఫెంటాస్టిక్ స్పిన్నర్స్ ఉంటారు. సో ఇతడికి ఛాన్స్ ఇవ్వాలంటే ఒక గొప్ప డిసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంది. ఇతన్ని ఎవరి ప్లేస్లో తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్లో ఫారిన్ ప్లేయర్స్కి చాలా పోటీ అయితే ఉంది. ఏడెన్ మార్కరమ్ లేకపోతే ట్రావిస్ హెడ్ ఇద్దరిట్లో ఒకరిని తీసేయడం అనేది చాలా కష్టమైన విషయం. సో వాళ్ళ ప్లేస్లో ఛాన్స్ ఇవ్వాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఒక 2-3 మ్యాచ్లైనా ఫెయిల్ కావాల్సి ఉంటుంది. ఇప్పట్లో వీళ్ళని తీసే పరిస్థితి లేదు. కానీ విజయకాంత్ వస్తే మాత్రం టీంలో కాస్త బ్యాలెన్స్డ్గా ఉంటుంది బౌలింగ్ డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అతడైతే ఎంట్రీ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్లోకి. అండ్ మయాంక్ మార్కండే స్పిన్ కాస్త పిచ్చెస్ హోల్డ్ అయిన తర్వాత స్పిన్ తిరగొచ్చు అండ్ ఇతడు కూడా మ్యాజిక్ చూపించవచ్చు. మొత్తానికైతే చూద్దాం. సో ఈ విధంగా అయితే ఆర్సీబీ బ్యాటింగ్ అండ్ సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ అయితే ఉంది. సో మొత్తానికి ఆర్సీబీ బ్యాటింగ్లో పెద్ద ఫామ్లో లేకపోవడం ఒకటి కలిసి వచ్చే అంశం, కానీ ఫామ్లోకి ఏ క్షణమైనా రావచ్చు. అండ్ సన్ రైజ్ హైదరాబాద్ మీరు కనుక చూస్తే ఇప్పుడు బ్యాటర్స్, సో మనం ఇంతకుముందు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళే ఉన్నారనుకున్నాం. కానీ నితీష్ కుమార్ రెడ్డి కూడా అనూహ్యంగా యాడ్ అయ్యాడు. సో నితీష్ కుమార్ రెడ్డి అంత టఫ్ వికెట్ మీద అంత బిగ్ సిక్సెస్ బాదడం ఇదంతా చూసిన తర్వాత ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ వరకు కూడా హిట్టింగ్ చేస్తున్నారు. అంటే దాదాపు 8 మంది హిట్టర్స్ ఉన్నారు. 8 మంది బ్యాట్స్మెన్. ప్యాట్ కమిన్స్తో కలిస్తే 9 అండ్ అంతో ఇంతో బ్యాటింగ్ చేయగలిగే భువనేశ్వర్తో కలిస్తే 10 మంది దాకా బ్యాట్స్మెన్ ఉన్న టీం ఇది. అండ్ ఒక 2-3 త్వరగా అవుట్ అయినా కూడా అందరూ హిట్టింగ్ చేసే కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. హెడ్ వస్తాడు, అభిషేక్ శర్మ వస్తాడు, మార్కరమ్ వస్తాడు, నితీష్ వస్తాడు. త్రిపాఠి ప్లేస్లో వేరే
వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి. ఖచ్చితంగా త్రిపాఠిని మార్చేస్తారు. అండ్ నెక్స్ట్ 6 క్లాసెన్ అండ్ అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్ అండ్ ప్యాట్ కమిన్స్. సో వీళ్ళంతా కూడా ఒక మంచి బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్ యూనిట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో వీళ్ళని ఇబ్బంది పెట్టాలంటే ఆర్సీబీలో అలాంటి బౌలర్ ఎవరున్నారని చూస్తే మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు. కానీ సార్ ఎఫెక్టివ్ ప్రూవ్ కావట్లేదు. ఇతడు స్వింగ్ వేయగలడు, ఫాస్ట్ బౌలింగ్ వేయగలడు, రకరకాల బాల్స్ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు అయితే ప్రూవ్ చేసుకోలేకపోయాడు. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఇంకొక ప్లేయర్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో టోప్లీ. సో ఇతడు కూడా చాలా స్ట్రాంగ్ బౌలర్ అండ్ మంచి బౌలర్. అండ్ వీళ్ళకు పిచ్ సహకరిస్తే మాత్రం చెలరేగే బౌలర్సే వీళ్ళిద్దరు కూడా. అండ్ అదేవిధంగా వీళ్ళకి స్పిన్నర్ డిపార్ట్మెంట్లో సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఎలాంటి సమస్యలు ఉన్నాయో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి. మంచి స్పిన్నర్ అయితే లేడు వీళ్ళ దాంట్లో అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ దాంట్లో. సో మొత్తానికైతే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూసినట్లయితే ఈజీగా ఒక బ్యాటింగ్ వికెట్ అయితే 200 చేరుకోవడం చాలా ఈజీ. అండ్ అంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2-3 అవుట్ అయినా కూడా ఇంకో 2 హిట్ అయినా సరిపోతుంది. సో టీంలో మీరు చూస్తే యావరేజ్గా 6 క్వాలిటీ బ్యాటర్స్ ఉన్నారు. సో అందులో ఏ 2-3 ఫెయిల్ అయినా కూడా ఇంకొక 4 ఆడే అవకాశమైనా ఉంటుంది. సో మొత్తానికైతే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో హిట్ అయిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. మంచి టీమ్ స్టాండర్డ్ అయిపోయింది. ఎవరిని మార్చడానికి కూడా వీలు లేకుండా తయారైపోయింది. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూస్తే ఇక్కడ కూడా ఒక మంచి గ్రూప్ అయింది. మీరు చూస్తే ప్యాట్ కమిన్స్, భువనేష్ అండ్ నటరాజ్ అండ్ ఉనాడ్కట్. సో ఉనాడ్కట్ మొన్న అతను బౌలింగ్లో భారీగా రన్స్ కొట్టాడు అని చెప్పి ఫ్యాన్స్కి చాలా కోపం వచ్చి ఉంటుంది. కానీ ఇతను బౌలింగ్లో క్యాచెస్ కూడా అదే విధంగా మిస్ చేశారు. ఆ క్యాచెస్ ఏ ఒక్కటి పట్టినా కూడా ఆ బౌలర్ చాలా స్ట్రాంగ్గా కనిపించేవాడు. మీరు ఎప్పుడైనా చూస్తే ఫీల్డర్ మిస్టేక్ వల్ల బౌలర్ చాలా వీక్గా కనిపిస్తాడు. ఆ క్యాచ్లు కనుక పట్టుంటే జయదేవ్ ఉనాడ్కట్ ఒక స్టార్ బౌలర్గా ఉండేవాడు మొన్నటి మ్యాచ్లో. అండ్ నటరాజన్ కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్స్గా ఉండే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్ అండ్ జాతవేద్ అండ్ విజయకాంత్. సో మొత్తానికైతే 4 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకున్నా కూడా గ్లెన్ ఫిలిప్ను ఇంపాక్ట్ ప్లేయర్ కేటగిరీలో పెడుతున్నారు. సో దీంతో చాలామంది అడుగుతున్నారు ఇంపాక్ట్ ప్లేయర్గా గ్లెన్ ఫిలిప్ని దింపితే ఏమవుతుంది అని చెప్పి. కానీ అది సాధ్యం కాదు. మనకు టీమ్ స్టార్టింగ్ 11లో ఒక 4 విదేశీ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా విదేశీ ప్లేయర్ని పెట్టకూడదు. సో కానీ వాళ్ళు అది ఫీల్డింగ్ కోసం పెడుతున్నారు, అది ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే కాదు. సో 3 విదేశీ ప్లేయర్స్తో వెళ్తే మాత్రం అప్పుడు మనకు ఇంపాక్ట్ ప్లేయర్గా విదేశీ ప్లేయర్ని పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క రూల్ మాత్రం చాలామందికి అర్థం కావట్లేదు. సో అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, గ్లెన్ ఫిలిప్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉన్నా కూడా అతను టీంలోకి రాలేడు. ఎందుకంటే ఆల్రెడీ టీంలో 4 విదేశీ ప్లేయర్స్ ఉన్నప్పుడు ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోరు. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ బెంచ్ స్ట్రెంత్ అంత బలంగా అయితే కనిపించట్లేదు. కానీ మనకు ఈ 12 మంది అయితే ఫుల్గా సెట్ అయ్యారు. ఒక స్పిన్ డిపార్ట్మెంట్లో సెట్ అయిపోతుంది. అండ్ ఉపేందర్ యాదవ్ లాంటి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇవ్వచ్చు. ఆకాష్ సింగ్ ఉన్నాడు. సో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకు టైంను బట్టి ఛాన్సెస్ ఇస్తారు. అండ్ ఆర్సీబీలో మీరు చూస్తే వీళ్ళ టీంలో కూడా మంచి ప్లేయర్సే ఉన్నారు, కానీ ఫామ్లో లేరు. సో మొత్తానికైతే ఫామ్లోకి వచ్చినట్లయితే హోరాహోరీ మ్యాచ్ జరిగే అవకాశం అయితే 2 టీంల మధ్య ఉంటుంది. బ్యాటింగ్లో నిస్సందేహంగా ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉంది. బౌలింగ్లో కూడా నిస్సందేహంగా ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ఉంది. ప్రజెంట్గా స్ట్రాంగ్ అంటే పెద్ద ప్లేయర్స్ అని కాదు, ఫామ్ వైజ్గా అయితే ఎస్ఆర్హెచ్ ఇద్దరితో పోలిస్తే కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కానీ ఆర్సీబీ కూడా ఏ టైంలో అయినా రిటర్న్ ఇచ్చేటువంటి మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే ఆర్సీబీ టీంలో ఉన్నారు. సో మొత్తానికి దీంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.